వెళ్ళడానికి ఇక్కడేమైనా శుభసూచికాలున్నాయా? ఇంతకాలమైనా నలుసు పడలేదు, పులుసు కారలేదు అంటే డౌట్గానే ఉంది. ఆవిడన్నది కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ ఆ కోత కూసారంటే బాగోదు. అమ్మా, ఈ పెద్దావిడి కంటే విషయం తెలియదు అలా అంది. మీకు తెలుసు కదా. తెలిసినా డౌట్ అంటారేంటి? అసలు శోభనమే జరగలేదు కదా. అది సంగతి. ఆ మాట ఇందాక ఆవిడతో అనలేదుగా. పెద్దతనం ఇచ్చా 10 మందిని పిలిచాను అంది కదా, అందుకే అనలేదు. ఒక్క మాట అనుంటే ఈవిడ ఆవిడకిచ్చిన గౌరవం గంగపాలు అయి ఉండేది కదా. ఇప్పుడు మాత్రం మిగిలిపోయింది ఏముందిలే, మన అమ్మాయి కాపాడిందిగా. అమ్మా దుర్గమ్మ, అది నీ గౌరవం దక్కించిందమ్మా. అలాంటి దాని మీద నీకు కోపం ఎందుకు చెప్పు? అలాంటి వాళ్ళ నోరు మూయించాలంటే అల్లుడి గారిని వెంటనే డాక్టర్కి చూపించాలి. మళ్ళీ మళ్ళీ డాక్టర్ అంటే మీ మొహాలు కూడా చూడండి. దీనికంతటికీ పరిష్కారం శోభనం చేయటమే. పంతుల్ని చూడవయ్యా, రేపు ఎల్లుండో మంచి రోజు చూసి ఆ తంతు జరిపించేద్దాం. ఆపండి. ఇంతకు మించి మాట్లాడారంటే బాగోదు. ఎందుకు ఆగడం? ఇప్పుడు అది అన్నదాంట్లో తప్పే ఉంది. తప్పే ఉందని తలకు బాసిన మాటలు మాట్లాడకండి. నిన్నగాక మొన్న అమ్మా నాన్నలా అని వచ్చిన వాళ్ళు నాకు తెలీదనా? రేపో ఎల్లుండో పంతుల్ని కనుక్కుందాం తంతు అంటున్నారు. నువ్వు శోభనం అనగానే ఇలా దాటేసే మాటలు మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ మా వాడి గురించి వాగావో మెడ పట్టుకుని బయటికి గంటుతాను. చూసి పోదామని వచ్చిన వాళ్ళు మీ హద్దులో మీరుండండి. 4 గోడల మధ్య 4 ముద్దలు తినుండండి. అంతకు మించి మా కుటుంబంలో తల దూరిస్తే బ్యాగులెత్తి వీధిలో విసిరేస్తాను. జాగ్రత్త. కూతురు బతికిలా మోడు బారితే అనమా అడగమా అమ్మ? మా బ్యాగులు బయట పడేస్తానంటారేంటి? ఆవిడ అంతేలే మమ్మీ, పైగా పంతం పట్టుదల అలాగే అంటుంది. మాట మీద మాత్రం నిలబడదు. ఏయ్, ఏ మాట చెప్పాను? ఏ మాట మీద నిలబడలేదు. అమ్మ నాన్న తేలితే నిలబడతా అన్నావు. అన్నీ నేను చేస్తాను అని అన్నావు కదా. అన్నాను కాదని ఇప్పుడు నేనేం అంటలేదుగా. అలా అనగానే ఇలా దిగబడ్డారు. బజార్న పోయే బాబు, పాల ప్యాకెట్లేసే పాపని అమ్మా నాన్నల్లా నువ్వు తెస్తే వాళ్ళు వచ్చేస్తే సరిపోయిందా? కన్ఫర్మ్ చేసుకోవాలిగా. నా మనసుకి ఓకే అనిపించాలిగా. దీన్ని మాట మీద నిలబడ్డం అనరు, గొళ్ళాలు అంటారు. ఇదిగో, ఇంతకు మించి వాగితే మీ నోటికి తాళాలు వేస్తాను. జాగ్రత్త. అదిరించి బెదిరించి బతకటం అంటే ఇదే. నోటికొచ్చిన కోతలన్నీ కుయ్యకండి. నువ్వు చేయాల్సిన పనులు సక్రమంగా చెయ్యవు. ఎవరైనా చెప్పాలని చూస్తే ఇలా మీద పడిపోతావు. అందుకే అంటారు. బాగా చెప్పావమ్మా. ఏంటది చెప్పేది? మీరు చేతులు చరిచేది. ఈ దుర్గమ్మకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. ఎవ్వరు చెప్పాల్సిన పనిలేదు. కొన్ని నేను తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. అవి తేలాకే నేనే ముందు పడతా. మీరు మాత్రం గీతలు దాటొస్తే గుమ్మం దాటిస్తా. చూసావా వదిన ఎలా అంటుందో? అలా అనక ఎలా అంటుంది? గయ్యాల మారిది. అంత తేలిగ్గా దిగొస్తుందా? అయినా నేను ముందే చెప్పాగా. బజార్న పోయే బాబు, పాల ప్యాకెట్లేసే పాపని అమ్మా నాన్నల్లా నువ్వు తెస్తే వాళ్ళు వచ్చేస్తే సరిపోయిందా? దుర్గమ్మ ఆనప గుగ్గిళ్ళు కాదు, ఇనప గుగ్గిళ్ళు అని అంత తేలిగ్గా నానదు. వాళ్ళకి లొంగకపోతే మనం వెళ్ళి అడుగుదాం. అయినా
కాస్త విషయం కదిలింది. మళ్ళీ ఆవిడ చూస్తే మొదటికొస్తుంది పద. జాగ్రత్త. పద పిన్ని. మొత్తం మొండి ఘటంలా ఉంది. మొండి కాదు, జగమొండి. వదిలేయండమ్మా. ఏంటి వదిలేసేది? ఇది నీ జీవితం. మేమంత తేలిగ్గా వదలం. పదవయ్యా. హ్మ్. ఇప్పుడెలా దాక్షాయిని? అదే అర్థం కావట్లేదు ప్రియా. మనం శోభనం అంటే ఆవిడ పెళ్లి అంటుంది. అన్నీ వాయిదా వేయడానికే. వాయిదా ఎందుకు? వీళ్ళు అసలా నకిలీనా అని తేల్చుకోవడానికో, లేక వాయిదాలతో కాలయాపన చేయడానికో, మరేమన్నా పథకం రచిస్తుందో. ఇంకా తులసి జీవితం స్థిరపడదా? అది స్థిమితంగా బతకలేదా? అడవి కాచిన వెన్నెలేనా? అలా ఎలా అవుతుంది? దుర్గమ్మ మాటే శాసనమా? ఆవిడ అడ్డుపడితే ఆగిపోతుందా? ఇదిగో, ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆదిత్యల శోభనం ఆగదు. పాప బాబుల్ని పిలిచి ఈ రోజే మాట్లాడతాను. ఎలా అయినా దుర్గతో సరే అనిపిస్తాను. దొరవారికి కోపం వచ్చినట్టుంది. ఏదో వచ్చింది, నీకెందుకు? నీ కోపతాపాలు, మంచి చెడులు, సుఖ సంతోషాలు నాకు కాకపోతే ఇంకెవరికి? ఏయ్, వెసిగించకే, పో. పో అంటే ఎలా వెళ్తా? నువ్వు నా బంగారం కదూ. చాలు చాలు. నీ కోపాన్ని నేను చిటికలో పోగొడతా. నీ ఎత్తులకి నేనేం చిత్తుకాను. ఇది సీరియస్ కోపం తెలుసా? అలాగా? నేనేమో జోక్ అనుకున్నా. సంతోషించానులే. అబ్బో, అస్సో. నాకు అన్న కాదు. ఆ, ఆ. ప్లీజ్ ఆదిత్య, 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 ప్లీజ్ ఆదిత్య, పోవే. ఆదిత్య, ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్ ప్లీజ్. నీకు ఆల్రెడీ చెప్పా, మా మమ్మీ డాడీల విషయంలో తల దూర్చొద్దు అని. దూరిస్తే నీ తల 1000 వక్కలవుతుంది అని అన్నా. అయినా దూర్చావు. ఇలా అనగానే అలా ఊడిపడ్డ ఆ పాప బాబులు అసలు నకిలీలా తేల్చాలి. ఎంత నటన, ఎన్ని నందులు, ఎన్ని బహుమతులు, ఎన్ని చప్పట్లు. ఈ లక్ష్మి ఏది ఇంకా గదిలోకి రాలేదు? ఏంటో దాని బతుకు పాపం. ఒకటి అనుకుంటే ఇంకోటైంది. దానికి తృప్తి లేదు, నాకు తృప్తి లేదు. ఎలాగో అలా చేసి దాని బతుకు ఒడ్డున పడేయాలి. అటు పెళ్ళయింది, ఇటు నెల తప్పింది. ఏదో ఒకటి రద్దయిపోవాలి. దాని లైఫ్ సెటిల్ అయిపోవాలి. అరే ఇదిగో, ఈ చక్కెల గింతలు నన్నేం కూల్ చేయవు. మరి ఏం చేస్తే కూల్ అవుతావురా? మల్టీవిటమిన్ పడాల్సిందే. అబ్బో, ఆశ దోశ అప్పుడు. అప్పడమైనా వడియమైనా నేను కూల్ కావాలంటే తప్పదు. కుదరదు. నేను మెట్టు దిగను. ఏంటే లక్ష్మి, ఒక్కదానివే ఇక్కడున్నావు? ఆ పాప బాబు నిద్రపోయే వరకు నేను నిద్రపోకూడదని. అదేంటే, వాళ్ళ నిద్రకు నీ నిద్రకు సంబంధం ఏంటి? ఇవాళ నేను బ్యాగులు వెతకాలి అన్నాను కదా. ఓ అదే, రావే వెళదాం, తర్వాత వెతుక్కోవచ్చులే. నువ్వెళ్ళు, నేను వెతికి వాళ్ళ బతుకు సంగతి తేల్చొస్తా. ఇదిగోవే, జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు.
దుర్గమ్మ దగ్గర మన యాక్షన్ పారడం లేదు. ఏదో అనుకున్నాం కానీ ఈవిడ్ని మెప్పించటం మన వల్ల కాదనుకుంటా. కాకపోతే మనం వేస్ట్. ఆవిడ పెద్ద కొరకరాని కొయ్య. అదే నాకు టెన్షన్గా ఉంది. అవతల దాక్షాయణితో అలా ఎరగదీస్తాం ఇలా ఎరగదీస్తాం అన్నాం. ఈ టెన్షన్ తగ్గాలంటే 2 పెగ్గులేసి ఫ్రెష్ అవ్వాల్సిందే. వద్దయ్యా, నువ్వు పెగ్గు తాగితే లిమిట్స్ లో ఉండు, లిమిట్ దాటితే కంట్రోల్లో ఉండు. అంతా కంపు కంపు పులిహోర అయిపోతుంది. 2 పెగ్గులు పడకపోతే తలకాయ పగిలిపోయేలా ఉంది. టెన్షన్ భరించటం నా వల్ల కావడం లేదు. అస్సలు లిమిట్ తప్పను. 2 పెగ్గులు. వద్దయ్యా, నా మాటేను. వద్దనకే ప్లీజ్. ఇది తాగి నువ్వు బయటపడి బతుకులు బయట వెయ్యకు. అయితే ఒక గేమ్ ఆడదాం. గేమా? ఏంటది? నీ కళ్ళకు గంతలు కడతాను. కడితే గదిలో నేనెక్కడున్నాను నన్ను వెతికి పట్టుకో, ముద్దు పెట్టుకో. నేను బయటపడంలేవే. అటు ఇటు ఎవరైనా చూస్తున్నారేమో, చూసొస్తానుండు. ఏయ్, అన్యాయమే. మొగుడు ముచ్చట తీర్చడానికి ఈ కండిషన్స్ ఏంటే? మనిద్దరిని కలవనివ్వకుండా మీ అమ్మ పెట్టడంలా? అలాగే. దానికి దీనికి లింక్ ఏంటి? జేరా, నిన్ను దక్కించుకోవడానికి నేనెన్ని కష్టాలు పడలేదు. నన్ను మెప్పించడానికి ఈ మాత్రం శ్రమ పడలేవా? సర్లే, నీకోసం ఏదైనా చేస్తా, కానివ్వు. ఆహా, ఎవ్వరూ లేరు పాప, అంతా పడుకున్నారు. 2 పెగ్గులు. వీళ్ళింకా నిద్రపోలేదా? బయటకొచ్చి మళ్ళీ ఎందుకు లోపలికెళ్ళాడు? అటు ఇటు ఎందుకు చూశాడు? అంటే నా డౌట్ కరెక్టే. వీళ్ళేదో ప్లాన్తో వచ్చారన్నమాట. అయ్యో, ఇదిగో బాబు, నా మాట విను. అబ్బా పాపా, ప్లీజ్ పాపా, 2 పెగ్గులు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? పాపా, బయట ఎవ్వరూ లేరు, ఎవ్వరూ రారు, మనం ఎవ్వరికి దొరకం. అందరూ నిద్రలో ఉన్నారు. దాక్షాయణి గారు ఏం చెప్పారో గుర్తుంది కదా? అబ్బా, భయపెట్టకే, కాస్త తాగని. బాబు, బాబు. ఏ టైంలో అలా అనుకోగానే ఇలా ఫోన్ చేసిందంటే? ఇదిగో పచ్చి తాగుతావు వింటరా పాపిష్టోడా. ఫోన్ ఎవరో చూడు. నమస్తే మేడం. చెప్పేది జాగ్రత్తగా విను. వింటున్నా. నన్ను పట్టుకో,
ముద్దు పెట్టుకో. ఏయ్ అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పిన అడ్రస్కి రా. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడే. దాక్షాయణి రమ్మంది. ఇప్పుడు ఎలా వెళ్తావు? తప్పదు, నడిసే వెళ్తా. దిగిపోద్ది. స్టడీ స్టడీ. బాబా ఐఎమ్ స్టడీ. పర్ఫెక్ట్. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరాడు? వీడి కూడా ఫాలో అయితే వీడి సంగతి తేలిపోతుంది. పిచ్చి పిల్ల, ఏదో సాధించాలి, ఆదిత్యను దక్కించుకోవాలని ప్రయత్నం. నా వల్ల ఏమీ అయిచావడం లేదు. తులసి, బా ఎక్కడున్నావు? ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది ఇది? వీడిప్పుడు బోల్తా పడతాడేమో. హే పట్టుకున్నా 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 తులసి పట్టుకున్నా. నాకేం తెలీదు. అదే వెతకాలని వచ్చింది. నాకేం తెలీదు. ఏంటి ముసల్ది ఆదిత్య పట్టుకోగానే నాకేం తెలీదు అని అంటుంది? నువ్వా? కళ్ళు మూసి తెరిచేలోపు తులసి లావైపోయిందంట అనుకున్నా. ఏంట్రా ఈ టైంలో ఈ ఆటలేంటి? పిన్ని, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏమీ లేదే దుర్గా, నిద్ర పట్టక అలా బయటకు వచ్చాను.
ఈ మంగళాంబ ఏదో పని మీదే వచ్చింది. నేను కాదు అది అందంటే ఏదో ఉండే ఉంటుంది. చెప్తా నీ పని. నేను కాదు అది అందంటే అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది.